ఆదాం న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దేవబతుల నాగబాబు ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా 200 మందికి వస్త్ర పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు దేవబత్తుల నాగబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగినవి. ముఖ్య అతిథిగా వంగవీటి రాధాబాబు, అక్కల రామ్మోహనరావు గాంధీ పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపి అందరివాడిగా పేరు ప్రఖ్యాతులు పొంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన పోరాట యోధులు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రజల మనిషి వంగవీటి మోహనరంగ. చూస్తూనే ఉండండి. ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. పెట్టండి, ఫుల్ పెట్టండి. ఏంటండి విషయాలు? వీడియో కూడా వచ్చింది, అదే వీడియో పెడతాం. ఇక్కడ ఇబ్రాపట్నం రే సాయి అన్నా అన్నా ఫోన్ లేండయ్యా. మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 77వ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మా ఆఫీస్ వద్ద రాధారంగం మిత్రమండలి తరపున, ఆంధ్రప్రదేశ్ రాధారంగం మిత్రమండలి తరపున దుస్తుల పంపిణీ కార్యక్రమము మరియు కేక్ కటింగ్ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. సరిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారిని అందరూ కూడా మనసులో పదిలంగా ఉంచుకొని ఈ రోజు కూడా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం గొప్ప విశేషము. అలాగే ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ, రాధారంగ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఉదయం నుంచి సుమారుగా 200 మందికి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం చేసిన రాధారంగ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కోసారి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చూస్తూనే ఉండండి. ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది.